హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ శారీస్లో ఉన్నాం. మరి ఈరోజు ప్రొప్రైటర్ సురేష్ గారు మనతో ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేష్ గారు. హాయ్ మేడం. మరి ఈరోజు మా అందరికి ఎలాంటి శారీస్ చూపించబోతున్నారు? పట్టు, ఫ్యాన్సీ, బనారస్ వెరైటీస్. ఓకే, పట్టు, ఫ్యాన్సీ, బనారస్ వెరైటీస్, అన్ని వెరైటీస్ చూడబోతున్నాం. సో ఫస్ట్ శారీ చూసేద్దామా? సో ఫస్ట్ శారీ మనకి పట్టువా? పట్టు శారీ మేడం. ఇదేం పట్టు వస్తుంది మనకి? ఫ్యాన్సీ పట్టు ఉంటుంది మేడం. ఓకే, పట్టులో ఫ్యాన్సీ మోడల్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మేడం. ఓకే. సో మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం అంతా కూడా తీసుకున్నారు. అవును మేడం. బనారస్ బోర్డర్ ఉంటుంది, కంప్లీట్ లేటెస్ట్. ఓకే, సో పైన అంతా కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న బనారస్ బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం రుద్రాక్ష బుట్ట వస్తుంది మేడం. ఓకే, శారీ మొత్తం కంప్లీట్ సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుంది మేడం. ఓ, సో మనకి మొత్తం ఈ రుద్రాక్ష బుట్ట కూడా కంప్లీట్ గా గోల్డ్ జెరీతో వీవింగ్ అయి ఉంటుంది. అండ్ మొత్తం అంతా కూడా ఈ లోపల డిజైన్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్, లీవ్స్ డిజైన్ కానీ రౌండ్ డాట్స్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. సో శారీ మొత్తం మనకి బార్డర్ అండ్ ఈ రుద్రాక్ష బుట్టి కంటిన్యూ అవుతుంది కదా? అవును మేడం, శారీ మొత్తం కంటిన్యూ ఓకే. అండ్ కింద బార్డర్ కూడా చూద్దాం మనం. కింద బార్డర్ కూడా మనకి యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో మొత్తం అంతా కూడా సెల్ఫ్ గోల్డ్ కలర్ వర్క్ తో కంప్లీట్ శారీ మొత్తాన్ని తీసుకున్నారు. ఇది ముఖ్యంగా పెళ్లి చీర అలాంటి వాటికి చాలా బాగుంటుంది కదా. సో పళ్ళు అయితే మనకి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదా. అవును, సో పింక్ కలర్ క్వైట్ కాంట్రాస్ట్ తీసుకొని దీని మీద మొత్తం కూడా ఇలా డ్రాప్ డిజైన్ ఇచ్చి, ఈ డ్రాప్ డిజైన్ కూడా మనకి కంప్లీట్ గా సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. అంటే పింక్ అండ్ ఎల్లో కలర్ తో సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. సో పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారు. సో ఈ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా పళ్ళు ఏదైతే కలర్ లో ఉందో ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని దీని మొత్తం కూడా జకార్డ్ వర్క్ అంటారు. ఓకే, కంప్లీట్ గా జకార్డ్ వర్క్ ఇచ్చారు. సో దీని మీద ఇంకా మనకి ఏదైనా వర్క్ కావాలి ఎల్లో కలర్ తో చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది కదా. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ రుద్రాక్ష బుట్టి అండ్ ఎల్లో కలర్ తో. సో దీని కాస్ట్ 6650 మేడం. ఓ, సో దీని కాస్ట్ మనకి 6650 లో ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? బనారస్ టిష్యూ సారీ మేడం. బనారస్ టిష్యూ బేస్ అంతా కూడా ఇలా గోల్డ్ వర్క్ వస్తుంది కదా. సో ఇది మనకి కాంబినేషన్ మంచి పింక్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అవును మేడం. సారీ మొత్తం కంప్లీట్ థ్రెడ్ వస్తుంది మేడం. బనారస్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఓకే, సో పైన మనకి బార్డర్ అంతా కూడా పింక్ కలర్ తో థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. అండ్ ఈ పైన కూడా మనకి గోల్డ్ తో అవుట్ లైనింగ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ ఈ కింద అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో బార్డర్ అంతా కూడా మంచి పింక్ కలర్ తో హైలైట్ అవుతుంది. బాడీ మొత్తం కంప్లీట్ టిష్యూ ఉంటుంది మేడం. ఓకే, దీని మీద ఫ్లవర్ డిజైన్ తీసుకోవడం జరిగింది. సో టిష్యూ అంటేనే మనకి గోల్డ్ తో వస్తుంది కాబట్టి దీని మీద మనం పింక్ తో ఫ్లవర్స్ తీసుకున్నాం. అండ్ శారీ మొత్తం కూడా ఈ పింక్ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. సేమ్ ఉంటుంది మేడం. స్టార్టింగ్ నుంచి సేమ్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఓకే, సో స్టార్టింగ్ నుంచి మనకి పింక్ ఫ్లవర్స్ ఎంత హెవీగా ఉన్నాయో కంటిన్యూస్ ఎండ్ వర్క్ కూడా అంత హెవీ ఉంటుంది. అండ్ ఎండింగ్ కూడా చూద్దాం. సో మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే బార్డర్ ఉంటుంది. టెంపుల్ ఫినిషింగ్ ఇచ్చి ఇదంతా కూడా మనకి గోల్డ్ అవుట్ లైన్ ఇచ్చి పింక్ తో ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే, సో శారీ అంతా కొంచెం గోల్డ్ కలర్ తో హైలైట్ ఉంది కాబట్టి మనం షార్ట్ పళ్ళు తీసుకున్నాం. ఈ షార్ట్ పళ్ళు కూడా మనం పింక్ తో ఫినిషింగ్ ఇచ్చి ఇందులో కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా సెల్ఫ్ జ్యోతి బుట్ట తీసుకున్నాం. సో దీని బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. ఎందుకంటే మన శారీ బేస్ అంతా కూడా పింక్ బేస్డ్ మీద తీసుకున్నాం కాబట్టి మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటుంది. అండ్ దీని మీద కూడా మనం డిజైన్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో శారీ అంతా కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ తో లైట్ వెయిట్ కదా. అండ్ ఇది పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మన కలర్ కాంబినేషన్స్ ఏమైనా అవైలబిలిటీ? బాడీ మొత్తం టిష్యూ కామన్ ఉంటుంది మేడం. ఓన్లీ బుటీస్ చేంజ్ అవుతుంది. సో బాడీ మొత్తం టిష్యూ బేస్డ్ తీసుకున్నాం కాబట్టి టిష్యూ అనేది కామన్ గా ఉంటుంది. అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. మరి దీని కాస్ట్ 1200 మేడం. సో 1200 ఈ సారీ మనకు ఉంటుంది. 1200 అనేది చాలా రీజనబుల్. ముఖ్యంగా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. కోయంబత్తూర్ పట్టు ఉంటుంది మేడం. ఓకే, అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కదా. ఫస్ట్ మనం బార్డర్ అంతా కూడా కడ్డీ టైప్ తీసుకున్నాం మేడం. సారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మేడం. మీకు మనం మొత్తం అంతా కూడా బేస్ రెడ్డిష్ లో తీసుకున్నాము మేడం. సారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది మేడం. జెరీ వర్క్ వస్తుంది మేడం. ఓకే, దాంట్లో వచ్చి థ్రెడ్ బ్లూ కలర్ థ్రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో రేషం వర్క్ ఉంటుంది మేడం. సో పైన అంతా కూడా మనకి అవుట్ ఫినిషింగ్ పర్పుల్ ఇచ్చారు. అండ్ ఒక చిన్న కడ్డీ బార్డర్ లా ఫినిషింగ్ ఇచ్చి మెయిన్ మిడిల్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. మొత్తం అంతా కూడా జెరీ వర్క్. అండ్ ఆ జెరీ వర్క్ లో కూడా కంప్లీట్ గా మనకు కొంచెం వేరియేషన్ తెలియడం కోసం మీనా వర్క్ టైప్ చేశారు. బ్లూ అండ్ అది కూడా గ్రీన్ కలర్ 2 వేరియేషన్స్ తో మొత్తం ఈ శారీ అంతా కూడా ఈ గోల్డ్ జెరీ వర్క్ తో మిడిల్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి ఫినిషింగ్ కూడా యాస్టీజ్ పైన ఏదైతే ఫినిషింగ్ ఇచ్చారో చిన్న కడ్డీ బార్డర్ అదే ఫినిషింగ్ మనకి కింద కూడా ఇచ్చి అవుట్ లైనింగ్ పర్పుల్ తీసుకున్నారు. శారీ అంతా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే మనకి సేమ్ పర్పుల్ కలర్ పళ్ళు ఉంటుంది. ఓకే, సో అవుట్ లైనింగ్ అంతా కూడా కొంచెం చిన్న పర్పుల్ ఇచ్చారు కదా. సో పళ్ళు మొత్తం కూడా మనం పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ పర్పుల్ లో హైలైట్ చేశారు, అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నవి హైలైట్ చేశారు. ఇది కూడా మనకి గ్రీన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. సో మొత్తం అంతా జెరీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది.
అండ్ ఫినిషింగ్ కూడా మనకి చక్కగా టెంపుల్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే సేమ్ పర్పుల్ కలర్ ఉంటుంది. పర్పుల్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో మనకి పర్పుల్ కలరే బ్లౌజ్ ఉంటుంది. దీని మీద రెడ్ కలర్ తో డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో శారీ అంతా కూడా ఇంత గోల్డ్ కలర్ తో హెవీగా ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ అన్నమాట మనకి. అండ్ దీని కాస్ట్ 7,000 మేడం. ఓకే, సో 7,000 కి డిజైనర్ శారీ అవైలబిలిటీ ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి సురేష్ శారీస్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మన నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. చాలా సాఫ్ట్ గా ఉంది కదా మెటీరియల్. ఓకే, బోర్డర్ పైన జెరీ బోర్డర్ ఉంటుంది మేడం. జెరీ బోర్డర్ లో రెడ్ పైపింగ్ తో వస్తుంది మేడం. సేమ్ దాంతోనే వివింగ్ కూడా మ్యాంగో బుట్ట ఉంటుంది మేడం. ఓకే, సో చిన్న జెరీ అయినా కూడా అందులో మనకి వేరియేషన్ తెలుస్తుంది. అవుట్ లైన్ రెడ్ తీసుకున్నారు కాబట్టి మనకి జెరీలో కూడా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ రెడ్ తో ఇచ్చారు. సో బార్డర్ మొత్తం ఫినిషింగ్ కూడా చిన్న చిన్న ఈ మ్యాంగో డిజైన్ తో కంప్లీట్ ఫినిషింగ్ ఇస్తారు. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్, అంటే ఒక మంచి షైనీ బ్లూ మీద రాయల్ బ్లూ వస్తుంది మేడం. ఓకే, రాయల్ బ్లూ మీద కంప్లీట్ ఈ చిన్న చిన్న బుట్టి తీసుకున్నారు, కాయిన్ బుట్ట. అండ్ ఇది కూడా గోల్డ్ బుట్ట. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్, అంటే పైన బార్డర్ ఇదే కాంబినేషన్ తో శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టితో హైలైట్ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ మనకి పైన యాజ్ ఇట్ ఈస్ ఏదైతే బార్డర్ ఉందో సేమ్ మ్యాంగో డిజైన్ అండ్ రెడ్ ఫినిషింగ్ ఇచ్చారు. సో శారీ మొత్తం మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్ మెటీరియల్, కంఫర్టబుల్ గా ఉంటుంది. సో పళ్ళు కూడా మనకి చాలా హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి అంటే కాంబినేషన్ రెడ్ తో తీసుకున్నాం కాబట్టి మనకి పళ్ళు అంతా కూడా ఇదే రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. అండ్ పైన కింద బార్డర్ సేమ్ ఉంటాయి. పళ్ళు మధ్యలో చూసుకున్నట్టయితే మనం కంప్లీట్ గోల్డ్ జెరీతో ఒకటి లీఫ్ బుట్టా లాగా, ఒకటి మ్యాంగో డిజైన్ లా, ఇలా 2 డిజైన్ వేరియేషన్స్ తీసుకొని మనకి చేశారు. అండ్ మధ్యలో కూడా మనకి కాయిన్ వర్క్ అండ్ ఇంకా చిన్న బుటీ వర్క్ కూడా ఉంది. సో ఇలా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కాంబినేషన్లో పళ్ళు మొత్తం ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే తీసుకున్నామో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వస్తుంది. చిన్న చిన్న కాయిన్ వర్క్, రెడ్ వర్క్ అండ్ మనకి బార్డర్స్, హ్యాండ్స్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉంటుందా? 4-5 కలర్స్ దొరుకుతుంది. ఓకే, సో ఇందులో మనకి 4-5 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాషింగ్ చాలా ఈజీ అండ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. మార్నింగ్ వేసుకోవచ్చు, ఈవినింగ్, ఎనీ టైం మేడం. మెటీరియల్ కూడా నలగడం గానీ అలాంటిది ఏమీ ఉండదు మేడం. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో కూడా ఇలాంటి కంఫర్ట్ గా ఉంటాయి, ఇబ్బంది పెట్టకుండా. అండ్ దీని కాస్ట్ 3,300 మేడం. ఓకే, సో దీని కాస్ట్ మనకి 3,300. అండ్ ఇందులో కూడా మనకి చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. మరి చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు కూడా సురేష్ శారీస్ నుంచి మీరు ఒక అందమైన శారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా సురేష్ శారీస్ నుంచి ఒక అందమైన శారీని గెలుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? ఫ్యాన్సీ టైప్ చూస్తున్నాం. ఫ్యాన్సీ స్టైల్ మేడం, ఆర్గంజా వర్క్ ఉంటుంది మేడం. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కదా? హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది మేడం. ఓకే, సో మంచి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాము. మొత్తం అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది మనకి. ఇది బోర్డర్ అంతా కడ్డీ బోర్డర్ వస్తుంది మేడం. సో మనకి పైన అంతా కూడా కడ్డీ బార్డర్ తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ అవుట్ లైన్ అంతా కూడా ఆరెంజ్ తో ఫినిషింగ్. ఓకే, సో హాఫ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ మీద చిన్న చిన్న గోల్డ్ థ్రెడ్ తో బుటీ ఉంటుంది, రౌండ్ బుటీ. అండ్ ఇంకా హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ వర్క్ వస్తుంది. గోల్డ్ మీద ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఎంబ్రాయిడరీ ఉంటుంది మేడం. సో హాఫ్ అంతా కూడా ప్లెయిన్ చిన్న చిన్న బుటీ ఉంటుంది. మిగతా హాఫ్ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మొత్తం అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒక 3 కలర్ కాంబినేషన్, ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో మనకి డిజైన్ చేసుకోవడం జరిగింది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు అంటూ ఏమి ప్రత్యేకంగా ఉండదు. ఓకే, జస్ట్ ఆ గోల్డ్ కడ్డీ అన్నది మనకి కంటిన్యూస్ ఇస్తారు. సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దామా? సేమ్ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన ఆరెంజ్ కలర్ హాఫ్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి ఇలా టిష్యూ బ్యాక్గ్రౌండ్ హాఫ్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ దొరుకుతుంది, 10 కలర్స్ దొరుకుతుంది. ఓ, సో ఇందులో మనకి 10 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి నచ్చింది ఎంచుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ శారీస్ లో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది. మరి ఈ శారీ కాస్ట్ 2,950. సో 2,950కి ఈ శారీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. బనారస్ జూట్ బోర్డర్ వస్తుంది మేడం. ఓకే, సో ఇదంతా బనారస్ శారీ, మంచి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. బోర్డర్ అంతా కూడా జూట్ బోర్డర్ ఉంటుంది మేడం. ఓకే, సో ఇది జూట్ బోర్డర్ అండ్ రెగ్యులర్ గా మనం చిన్న చిన్న బోర్డర్స్ చూస్తుంటాం. ఇది మనకి కొంచెం హెవీ బోర్డర్ తీసుకున్నారు, ప్లెయిన్ బోర్డర్. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ వస్తుంది మేడం. జెరీ అండ్ థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది. సో ఇదంతా కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ బేస్ చేసుకొని క్రీమ్ కలర్ బేస్ మీద మనం మొత్తం అంతా కూడా డైమండ్ షేప్ వచ్చేసి అంతా కూడా కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో తీసుకొని అవుట్లైన్ అంతా కూడా జెరీతో ఇచ్చేస్తారు. అండ్ లోపల కూడా మనకి డిజైన్ డైమండ్ డిజైన్ తీసుకొని మొత్తం అంతా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేశారు. సో మిడిల్ పార్ట్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది మనకి. పైన అంతా ఈ హెవీ బార్డర్, కింద అంతా కూడా మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ కింద బార్డర్ కూడా చూద్దాం.
కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ పింక్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది మేడం. కొంచెం పెద్ద బార్డర్ మనకి తీసుకున్నారు. సో దానివల్ల కొంచెం హైలైట్ అవుతుంది శారీ. బనారస్ పళ్ళు వస్తుంది మేడం. ఓకే, సో మనం మొత్తం అంతా ఎలాగో పింక్ బేస్డ్ మీద తీసుకున్నాం కాబట్టి పళ్ళు కూడా పింక్ బేస్డే తీసుకున్నాము. అండ్ ఈ పింక్ లో కూడా మనకి కడ్డీ టైప్ వస్తుంది. కడ్డీ టైప్ వచ్చి లైన్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా పింక్, మనకి పళ్ళు అంతా కూడా పింక్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా పింక్ తీసుకున్నాం. అండ్ హ్యాండ్స్ కి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. సో శారీ అంతా కూడా మనకి చక్కగా మంచి కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది ఈ శారీకి. మరి దీని కాస్ట్ 10,500. ఓకే, సో 10,500 కి శారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. మట్కా సిల్క్ మేడం. మట్కా సిల్క్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కదా. ఉంటుంది మేడం. ఓకే, మట్కా అండ్ జూట్ రెండు కలిపి ఉంటుంది మేడం. ఓకే, మట్కా అండ్ జూట్ మిక్స్ లో ఉంటుంది మనకి ఇది. అవును మేడం. సో బార్డర్ అంతా కూడా చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది పైన అంతా కూడా. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ఆ ప్లెయిన్ కూడా మనకి డిఫరెన్స్ టూ వేరియంట్స్ లో ఉంటుంది. అవును, సో ఇది మనకి ఒకటి జూట్ ఉంటుంది మేడం, ఒకటి వచ్చి మట్కా సిల్క్ ఉంటుంది మేడం. ఓకే, సో అది మనకి క్లియర్ గా తెలుస్తుంది శారీలో. ఒకటి జూట్ అండ్ ఒకటి మట్కా ఈ స్టైల్లో వస్తుంది కాబట్టి స్ట్రైట్ లైన్స్ టైప్ లో మనకి శారీ మొత్తం కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ ముఖ్యంగా దీనికి హైలైట్ అంటే బార్డర్ అని చెప్పుకోవచ్చు కదా. టెంపుల్ బార్డర్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ టెంపుల్ బార్డర్ వల్ల మనకి శారీ మొత్తం కూడా హైలైట్ అయింది. ఆరెంజ్, గ్రీన్, రెడ్ ఇలా 3 షేడ్స్ లో శారీ మొత్తం కూడా ఉంటుంది కదా. శారీ మొత్తం కూడా ఈ వేవింగ్ ఉంటుంది. అండ్ ఈ లోపల కూడా మనకి చిన్న జ్యోతి బుట్టాలా తీసుకున్నారు. సో ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల మనకి బ్లూ మీద ఇంకా హైలైట్ అయింది. అండ్ దానికి తోడు మనకి ఇంకా కింద కూడా ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. సో పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అది కింద కూడా తీసుకున్నారు, కొంచెం పెద్ద బార్డర్. సో శారీ మొత్తం కూడా చక్కగా ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు ఇంకా హైలైట్ చేశారని చెప్పొచ్చు కదా మనం. అవును మేడం. సో పళ్ళులో కూడా మనకి జూట్ వస్తుంది మేడం. మట్కా అండ్ జూట్ ఉంటుంది. ఓకే, సో పైన కూడా కడ్డీ బార్డర్ ఉంటుంది మేడం. పళ్ళు కూడా సేమ్ వెరైటీలో జూట్ అండ్ కడ్డీతో మల్టీ కలర్ పళ్ళు వస్తుంది. సో ఈ రెడ్ లో కూడా మనకి గ్రీన్, బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంట్రాస్ట్ తో మనకి టెంపుల్ డిజైన్ లో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, సో సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంటుంది కదా బ్లూకి. సో రెడ్ కలర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. సో ఈ శారీ కాస్ట్ 3,700. 3,700 కి డిజైనర్ వేర్ పార్టీ వేర్ శారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. బనారస్ పటోలా శారీ మేడం. బనారస్ పటోలా బోర్డర్ అంతా కూడా లోటస్ తో ఎంబ్రాయిడరీ ఉంటుంది మేడం. ఓకే, సో ఇది ప్యాచ్ వర్క్ మనకి రెడీ ఫర్ దొరుకుతుంది మేడం మార్కెట్ లో. ఓకే, సో అది తీసుకొని మనకి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా గోల్డ్ పైపింగ్ ఇచ్చి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ దాని కింద మనం చూసుకుంటే ఒక ప్యాచ్ అంటే కట్ బోర్డర్, కట్ వర్క్ వస్తుంది మేడం. కట్ వర్క్ ప్లస్ రోజ్ వర్క్ వస్తుంది. అండ్ దానిపైన కూడా మనకి చిన్న స్టోన్ వర్క్ కూడా ఉంది. సో మనకి ఈ శారీ మొత్తం కూడా ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి పళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండదు. ఈ బార్డరే మనకి ఆ 3 వేస్ కంటిన్యూ అవుతుంది. పై బార్డర్, కింద బార్డర్ అండ్ మనకి సైడ్ బార్డర్ కూడా యాస్టీస్ ఇదే ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్స్ తో స్టోన్ వర్క్ తో చాలా హైలైట్ చేశారు. కంప్లీట్ పీచ్ వర్క్ ఉంటుంది. నెట్ కదా బేస్. నెట్ మేడం, పటోలా సారీ ఉంటుంది. ఓకే, పటోలా నెట్ బేస్ వచ్చింది కాబట్టి నెట్ బేస్ లోనే మనకి ఇలా సెల్ఫ్ వీవింగ్ తో చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ మీద కూడా మనకి మొత్తం అంతా కూడా గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ గోల్డ్ బార్డర్ అండ్ పీచ్ కలర్ స్టోన్స్ వీటన్నిటితో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ ఇచ్చారు. టిష్యూ బ్లౌజ్ ఇది. సో క్వైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, టిష్యూ బ్లౌజ్ ఇచ్చి. అండ్ దీని కింద కూడా మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. సో ఏదైతే శారీలో ప్యాచ్ వర్క్ హైలైట్ చేశారో అదే ప్యాచ్ వర్క్ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో ఇది హ్యాండ్స్కి వేసుకున్నా లేదు, మనకి నెక్కి కావాలన్నా ఎలాగైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ 1625. ఓకే, సో 1625కి శారీ అవైలబిలిటీ ఉంది. చక్కగా పార్టీ వేర్ టైంకి బాగుంటుంది కదా, ఈవినింగ్ టైం. సో శారీ కూడా చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ వల్ల కడితే ఇంకా బాగుంటుందేమో. సో ఒకసారి కట్టి చూద్దామా మ్యానిక్విన్కి. ఓకే, సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీలో మనం పీచ్ కలర్ చూసాం, ఇప్పుడు గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. ఈ శారీ మొత్తం కూడా ఈ కట్ వర్క్ బార్డర్స్తో చాలా హైలైట్ అయ్యింది. పైన అంతా చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ చిన్న ఫినిషింగ్ ఇచ్చి దాని కింద కట్ వర్క్ బార్డర్ తీసుకున్నారు. అది కూడా కంప్లీట్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో. అండ్ ఈ డిజైన్లో కూడా మనకి చిన్న స్టోన్ వర్క్ చేయడం జరిగింది. సో బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అయింది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గ్రీన్ కలర్, మొత్తం అంతా నెట్ మీద మనకి సెల్ఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ ఆ సెల్ఫ్ ఫ్లవర్స్లో కూడా మనకి కంప్లీట్ గోల్డ్ స్టోన్ వర్క్ అనేది అటాచ్ చేశారు. సో పై బార్డర్ అండ్ మిడిల్. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్తో ఫినిషింగ్, కట్ వర్క్ అండ్ రోజ్ ఫ్లవర్ వర్క్ ఇచ్చి కంప్లీట్ ఈ స్టోన్ వర్క్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకి పైనుంచి కింద వరకు కూడా
యాస్టీస్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ కూడా సేమ్ స్టోన్స్ ఇచ్చి అండ్ కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇంకా పళ్ళు కూడా మనకి యాస్టీస్ సేమ్ ఇలాగే ఉంటుంది. మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్లో మనం తీసుకున్నాం. ముఖ్యంగా ఈ బార్డర్ వల్ల ఇంకా హైలైట్ అవుతుంది శారీ. సో పళ్ళు కూడా మనకి ఈ 3-way ఫినిషింగ్ ఇచ్చి దీని మీద అంతా కూడా స్టోన్ వర్క్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు పీచ్ కలర్ చూసాం, ఇది గ్రీన్ కలర్ అండ్ ఇందులోనే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మొత్తానికైతే ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి శారీ కడితే మాత్రం ఇంత అందంగా ఉంటుంది. కోరా సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో బార్డర్ అంతా కూడా మనకి జస్ట్ లైన్స్ బార్డర్ లాగా ఉంటుంది. ఓకే, సో బార్డర్ అంతా పైన అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తో ఫినిషింగ్ ఇచ్చి ఒక 3-4 లైన్స్ గోల్డ్ కలర్ తో లైన్స్ వస్తుంది. ఇంకా మిడిల్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్రింటింగ్ ప్రింటెడ్. ఓకే, సో శారీ మొత్తం కూడా ఇదే కాంబినేషన్ తో ప్రింటెడ్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి కొంచెం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇచ్చారు కదా. అవును మేడం, స్కర్ట్ బార్డర్ లాగా వస్తుంది. ఓకే, హాఫ్ అంతా కూడా మనకి గ్రీన్ మీద ప్యారెట్ గ్రీన్ మీద గ్రీన్ కాంబినేషన్, ఇంకో హాఫ్ అంతా కూడా మనకి గ్రే అండ్ గ్రే కలర్ మీద మనకి ఫ్లవర్స్ వస్తుంది, రోజ్ ఫ్లవర్ టైప్. సో ఇదే మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ కింద కూడా మనకి బార్డర్ పైన ఏదైతే బార్డర్ ఉందో ఈ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దానిపైన కూడా మనకి లైట్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ తో లైన్స్ తీసుకున్నారు. సో శారీ అంతా కూడా మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే కంటిన్యూ అవుతుంది. సో దీని పళ్ళు అంటూ మనకి సెపరేట్గా ఏముండదు, జస్ట్ ఈ లైన్స్ని మనం హైలైట్ చేస్తాం. ఏదైతే గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఉందో ఈ లైన్స్తోనే మనం ఫినిషింగ్ ఇచ్చి పళ్ళుని చాలా సింపుల్గా తీసుకున్నాం. అండ్ మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే గ్రీన్ కాంబినేషన్లోనే ఒక వేవ్ డిజైన్ తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకి ఈ లైన్స్ డిజైన్ అనేది కామన్గా ఉంటుంది. సో పైన కింద ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుంది? దొరుకుతుంది మేడం, 3 కలర్స్ దొరుకుతుంది. ఓకే, 3 కలర్స్. అండ్ ప్రింట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది? ప్రింట్స్ చాలా దొరుకుతుంది. ఓకే, ఇందులో 100 కలర్స్ ప్రింటింగ్ ఉంటుంది. ఓ, సో ఆల్మోస్ట్ 100 డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ మనకి సురేష్ శారీస్ లో పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీ ఉంటుంది. ఆల్ వెరైటీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో పెట్టుబడి శారీ దగ్గర నుంచి పట్టు శారీ వరకు అన్నిట్లో కూడా అవైలబిలిటీ ఉంది. మరి చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ శారీస్ లో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మరి దీని కాస్ట్ 850 మేడం. సో 850 రూపీస్ కి శారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? బెంగళూరు జార్జెట్. బెంగళూరు జార్జెట్ బోర్డర్ సింపుల్ బోర్డర్ ఉంటుంది మేడం, జస్ట్ 1 ఇంచ్ పైపింగ్ లో వస్తుంది. ఓకే, బోర్డర్ అంతా కూడా మనకి జస్ట్ 1 ఇంచ్ పైపింగ్ వచ్చి దీంట్లో కూడా చిన్న చిన్న గోల్డ్ వర్క్ చేశారు. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మెయిన్ గా ఇదంతా కూడా మంచి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి చాలా హైలైట్ అయిన సారీ. మిడిల్ అంతా కూడా మనకి జస్ట్ 3 కలర్ లాగా ఉంటుంది. ఓకే, ట్రీ ఉంటుంది, డిజైన్ లో వస్తుంది మేడం. సారీ మొత్తం ఫుల్ బుటా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ప్రింటింగ్ లేకపోతే వీవింగ్ మేడం, కంప్లీట్ వీవింగ్. ఓకే, సో కంప్లీట్ జెరీ వర్క్ అంటే గోల్డ్ జెరీ వర్క్ తో వీవింగ్ ఉంటుంది. ఒక ట్రీ డిజైన్ తీసుకున్నారు. సో మనకి బుటీస్ అనేవి కొంచెం దగ్గరగానే సారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ కింద కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే చిన్న 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారో మనకి అదే బార్డర్ తీసుకున్నారు ఇక్కడ కూడా విత్ గోల్డ్ జెరీ వర్క్. సో శారీ మొత్తం కూడా పై బార్డర్ కింద బార్డర్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్యలో కూడా ఈ బూటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు కూడా దీనికి ప్రత్యేకంగా ఏమి ఉండదు, ఎందుకంటే శారీ కలర్ కాంబినేషన్ హైలైట్ చేశారు కాబట్టి సింపుల్ పళ్ళు ఉంటుంది. సింపుల్ పళ్ళు ఉంటుంది. జస్ట్ ఈ గోల్డ్ కలర్ తీసుకొని లైన్స్ ఒక 5 or 6 లైన్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ వస్తుంది కదా, క్రేప్ ఉంటుంది మేడం. క్రేప్ ఉంటుంది, ఇటాలియన్ క్రేప్ ఉంటుంది. ఓకే, సో ఇటాలియన్ క్రేప్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. శారీ అంతా కూడా ఏ కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ అంటే పీచ్ కలర్ మొత్తం అంతా సెల్ఫ్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా కంప్లీట్ ప్లెయిన్ సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ దీని మీద గోల్డ్ వర్క్ ఏదైనా చేయించుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ 4 కలర్స్ దొరుకుతుంది మేడం. ఓకే, సో ఇందులో కూడా మనకి 4 కలర్స్ దొరుకుతుంది. దీని కాస్ట్ 5600 మేడం. ఓకే, 5600 కి శారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. కొల్లం సిల్క్ ఉంటుంది మేడం. కొల్లం సిల్క్. సో పై బార్డర్ అంతా కూడా మనకి 2 కలర్ బార్డర్స్ తీసుకున్నారు కదా. అవును మేడం. ఒకటి మనకి పింక్ బార్డర్ వచ్చింది అండ్ కడ్డీ బార్డర్. సో ఈ 2 బార్డర్ మనకి తీసుకొని దీని ఫినిషింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అవును మేడం. అండ్ శారీ మొత్తం కూడా ఇది గోల్డ్ బేసా? గోల్డ్ బేస్ వస్తుంది మేడం, దాని మీద రేషం వర్క్ వస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి మంచి షైనీ గోల్డ్ కలర్ తీసుకొని మొత్తం అంతా కూడా పికాక్ డిజైన్ తీసుకున్నారు కదా, అది కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ లో కాంబినేషన్ లో తీసుకున్నారు. సో శారీ అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. సో కింద బార్డర్ మనకి స్లైట్ చేంజ్ ఇచ్చారు. పైన మనం పింక్ అండ్ గోల్డ్ కడ్డీ చూసాం కదా, ఇక్కడ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కడ్డీ చూస్తున్నాం. అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ డిజైన్ ఉంది. యాస్టీస్ మధ్యలో అంతా కూడా కంప్లీట్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్. సో కంప్లీట్ ఈ గ్రీన్ కూడా మంచి బ్రైట్ గ్రీన్ తీసుకున్నారు. దీని మీద అంతా కూడా గోల్డ్ వర్క్ తీసుకున్నారు. సో కంప్లీట్ వేవ్స్ ఇచ్చేసి పైన కింద టెంపుల్ డిజైన్ లాగా మనకి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దామా. పళ్ళు ఏదైతే కలర్ ఉందో మనకి యాస్టీస్ అదే కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. అండ్ పైన పింక్ అండ్ కడ్డీ ఇచ్చారు,
కింద కూడా గ్రీన్ అండ్ కడ్డీ. మనకి బార్డర్ శారీలో ఏ విధంగా అయితే కంటిన్యూ అవుతుందో అదే విధంగా బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఈ బ్లౌజ్ మీద బ్లూ కలర్తో మనం ఏదైనా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మనకి ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంది. దీని కాస్ట్ 3900. ఓకే, సో 3900కి ఈ శారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. పేపర్ సిల్క్ మేడం, పేపర్ సిల్క్ శారీ. సో మొత్తం అంతా కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. సో పైన మనకి ఫస్ట్ అవుట్లైనింగ్ రెడ్ తో ఫినిషింగ్ ఇచ్చి బోర్డర్ మాత్రం గోల్డ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సో బోర్డర్ అంతా కూడా గోల్డ్ కడ్డీ బోర్డర్ లా ఇచ్చారు. అండ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే చాలా హైలైట్ చేశారు. మోతీ వర్క్ ఉంటుంది, మోతీ వర్క్, పర్ల్ వర్క్, ఇది హాఫ్ పర్ల్ వర్క్. సో మనకి షోల్డర్ పార్ట్ అంతా ఇంతే హెవీగా పర్ల్ వర్క్ వస్తుంది కదా. అవును మేడం. అండ్ కింద చూసుకున్నట్టయితే బార్డర్ ఇంకా హైలైట్ చేశారు. స్కర్ట్ బార్డర్ టైప్ తీసుకున్నారు, స్కర్ట్ బార్డర్ ఎంబ్రాయిడరీ. ఓకే, దీని మొత్తం కూడా మనకి డక్స్ డిజైన్ తీసుకొని కంప్లీట్ ఆరెంజ్, బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో ఇలా 4 కలర్ కాంబినేషన్స్తో కంప్లీట్ ఈ హెవీ డిజైన్ చేసుకున్నారు. అండ్ దాని కింద కూడా మనకి ఈ కడ్డీ బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో పైన డిజైన్ ఇస్తున్న ఎంబ్రాయిడరీ, కింద కూడా మనకి ఫినిషింగ్కి కొంచెం పెద్ద కడ్డీ బార్డర్ తీసుకొని దాని ఫినిషింగ్కి రెడ్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మనకి మోతీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్ కూడా మనకి కంప్లీట్ కంటిన్యూ ఉంటుంది. పళ్ళు కూడా జస్ట్ ఈ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ఫినిషింగ్ కింద మనకి కడ్డీ బార్డర్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. సో బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని పైన కింద కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని మీద కూడా మనం మోతీ వర్క్ చేయించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. లేదా మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్లో ఏదైనా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 1530 రూపీస్కి ఈ శారీ ఉంది. అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి వెరైటీస్ అన్నీ కూడా చూసాం, పార్టీ వేర్లో కానీ పట్టులో కానీ అన్ని వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా ఈరోజు సురేష్ శారీస్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ని. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బాయ్ బాయ్.